సాగి పొమ్మురా. ఆట అయిపోగానే ఇరుకు మొదలెడితే ఎలారా బాబు? ఊరుకోరుకోరుకోరుకోరుకోరుకోరుకోరా బజ్జోరా నన్ను బజ్జు 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 ఊరుకోరుకోరుకోరుకోరుకోరుకో. నాకు తెలుసు ఇంకో ఆట వేస్తే గానీ ఊరుకో కదా. నా కోసం మీరు గెలిచేదేమిటి? నేనే పందానికి చెప్పలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సి. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రే గంట, అందుకే అనేది రెండో ఆట అయ్యేదాకా మెలుకుగా ఉండొద్దని. ఓర్ని దేవుడంటే నీకు భక్తి లేకుండా పోయిందిరా. ఆట వేసినంతసేపు మెలుకుగా ఉంటావు, ఆట అయిపోగానే పడుకుంటావు. బాబోయ్ భయపెట్టేసావు కదరా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వచ్ఛ మారుతం. ఏరా హాల్లో ఉంటే సినిమాలు, ఇక్కడ ఈ ఫిల్మ్ ముక్కలు, ఎప్పుడు ఇదేనా గోళ? అసలు నువ్వు చదువుకోవా? పెద్దయ్యకి ఏముంది అనుకుంటారా? సినిమా హీరో అవుతావా? వాళ్ళు చేసే మంచి పనులు అన్నీ చేస్తాను. మంచి పనులు చేస్తే మంచిదే గాని వాళ్ళు హీరోయిన్లు ఎంట పడతారు చూడు, ఆ పని మాత్రం చేయకే. ఏంటయ్యా ఎప్పుడు చూసినా జీతం పెంచను ఓ సతాయించేస్తావు. అయినా నువ్వేమంత పెద్ద పని చేస్తున్నావు? రీల్ చెప్పడం, ప్రొజెక్ట్ రాయడం అంతేగా? అది కాదండి, బాబు ఎదుగుతున్నాడు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆయన చదివించుకో. ఆడిప్పుడు చదివి నిన్ను పెద్ద ఉద్ధరిస్తాడు. వెళ్ళి ఆటేవయ్యా, రండ్రా మీ అమ్మకడు మాడ. నేను మాత్రం పెంచనయ్యా, ఇష్టం ఉంటే పని చేయాలి, అనుమతి లేదు. సినిమా హాల్ ఓనర్ గా ఉంటాం కంటే లారీ క్లీనర్ గా ఉంటుంది. రే ఎవర్రా గోళీ లేచింది? బొబ్బిలి పులి. ఆగండి ఆగండి, మీకు దండ పెడతాను. ప్రింట్ వచ్చేస్తుంది, మొదలెట్టేస్తాం. దయచేసి ఊరుకోండి. ఏమయ్యా ఏడయ్యా నీ కొడుకు? ఏదో పెద్ద పుడుగులాగా ప్రింట్ చేస్తాను వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇదిగో ఇది మామూలు విషయం కాదు, జనంతో కూడిన వ్యవహారం. థియేటర్ బద్దలు కొట్టేస్తారు తెలుసా? పొద్దున్ననగా స్టేషన్కి వెళ్ళిపోయాడండి. రైలు లేటో ఏమో. రైలు లేట్ అయిందో వాడు ఎక్కడైనా పెత్తనాలు చేస్తున్నాడో ఎవరికి తెలుసు. ఇదిగో వాడు ఇంకో 2 నిమిషాల్లో ప్రింట్ తో రాకపోయాడో నీ ఉద్యోగం పీకి పారేస్తా అని చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. ఆడు మన సారా బట్టిని పోలీసులు చెప్పి ముగిస్తాడరా? నా యావది ఆడి ప్రింట్ వాళ్ళ థియేటర్కి వెళ్తానికి లేదు. పోకండ్రా.
పాపం పసివాడు. ఏయ్! నాతో ఎందుకు ఆట ఆడుకుంటావు? ఆట ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. ఏం జరిగిందో మీకు తెలియదు కదా. ఇట్రా, నువ్వు మా డాడీ అడుగు. న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు. చూడమ్మా, నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట? నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా? అది కాదు డాడీ, ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించక, పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించక, ఇంకెందుకు ఆడపుట్టు. సారీ, ఒరేయ్ అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తానని నోరు తెరిచి అడిగింది. పంపేయండి. రాత్రికి మిడ్ నైట్ మసాలా చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఎవరు నువ్వు? మీ మమ్మీనే. ఒక్క మీరే ఉంది. కమాన్, ఈ బెట్ మందే వికే, ఈ బెట్ మందే. కమాన్ 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 కమాన్. ఐమ్ సారీ. మనం ఈ బెట్ ఓడిపోయాం.
వెళ్తానే. జ్యోతి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకు. జరిగిందంతా మర్చిపో. రేపటి నుంచి మళ్ళీ మన స్టడీస్, మన లైఫ్. ఓకే, రిలాక్స్, టేక్ కేర్. హైదరాబాద్ లో నిన్న రాత్రి జ్యోతి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ని నడి రోడ్డు మీద దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన 40 నిమిషాలకు ముందు ఒక పార్టీలో హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని జ్యోతి స్నేహితులు చెప్తున్నారు. ఈ హత్య అతనే చేశాడని ఆరోపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కి విక్కీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అది ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు పాత్ర ఏదీ లేదని ఓ పక్క పోలీసులు అంటుండగా, స్టూడెంట్స్ మాత్రం అతన్ని ఎలాగైనా కోర్టుకి ఈడుస్తామని, దోషి అని నిరూపిస్తామని చాలా పట్టుదలగా ఉన్నారు. అదే నేను అక్కడ ఉంటేనా ఒక భారతీయుడ్లా, ఒక ఠాగూర్లా, ఒక భూభాగంలో మరాఠీ లాంటి అది తెర మీద బొమ్మ కదరా, నిజం. నిప్పు లాంటి నిజం. నిజం నిరూపిస్తా. యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి లిమిట్ 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 లో ఉండో. ఏంది స్టూడెంట్సా? వాళ్ళంతేలేవయ్యా, పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు గమనుడు పెట్టేయి. ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏందే మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. అది ఏదో మాట అని చెప్పు సార్, ఇంటి దగ్గర నుంచి ఫోన్. పూర్తినేమో పడవు. ఇప్పే ఇప్పలేదుగా సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. పూర్తినేమో పడవు. గురుగారు, లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో, కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందంట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ, ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపు లేంది, ఈ రచ్చలేంది, ఈ గలవాంబు లెక్క తప్పింది. ఈడి లెక్క సంగతి సరే, ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడతాడో, ఆడికి ఏదో చైర్మన్ పదవి ఇస్తే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనతా. అసిగా వినుడా? లేయ్. నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా, ఓరా బావా, బావాయ్. సార్, లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంప చూడడం నుంచి సార్. మళ్ళీ అక్కడికే పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా, ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్, అమ్మాయి వల్ల బెట్టు ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నాకు కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి, ఒక పక్కన స్టూడెంట్ మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి, అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి కేసు నుంచి బయటకు వస్తాడు. ఈ డబ్బు మీద పట్టు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించలేని కారణంగా నిందితుడు కె విక్రమ్ ఇలియాస్ విక్కీని నిర్దోషిగా భావిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. ప్రింట్ కింద పెట్టు, నువ్వు పైన పైన ప్రింట్, నువ్వు దాని వస్తా.
వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగే చెప్పాను కదా. అది కాదురా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు డబ్బులే. ఇందా 100. రూపాయి ఇచ్చావేంటి? నేను ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాభక్తుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారంది. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరి దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు గాని ఆ తాంబూలంలో తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించిపోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలుంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమని. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి.
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేగ వీరుడివి, ఇంత పెద్ద తిరునాళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు, హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్కొచ్చి వచ్చే అమ్మాయి నా పక్కన ట్రెడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు, టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందండి. ఏ నావని పడుతున్నా? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరు పట్టలేదు, వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. నువ్వు కొని చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పా. నువ్వు వెళ్లాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు, నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్, ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రూట్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినాటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదు. గురువుగారు పడవ ఎక్కడికి పోదట. ఓహో బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే రే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడ దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నేనిచ్చి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అటు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు, అది ఏమవుతుంది? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడం కన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడం కన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్ చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా?
అయితే మేము మొత్తం జీవితం వేస్టట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా? చేస్తావా? ఏయ్, కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడక్కడ. ఆయన ఎందుకు కొడుతున్నారు? ఏంటి వాడు వదులుతున్నాడు? ఏయ్, నువ్వు కదలొద్దు. ఏంట్రా? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఏంటిడు? ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను. అదే అదే నీళ్లు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్ లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికి. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవేరా, తిండిపోతావా? ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధంగా ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? వేసిలా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది కన్నులారా వెన్నెల నదిరా, వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా. పోలీస్. అవును, పోలీస్. ఏంటి? వాళ్ళని పట్టుకుంటారు, నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు మంచోళ్ళు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. సరే పద. లైట్ ఇచ్చి తిప్పో. ఇక్కడ లేరు, పదా. శ్రీరామచంద్ర, ఒరే భడవా, అయ్యా దొంగలు తిరుగుతున్నట్టున్నారా? మన బ్యాగ్ లో జాగ్రత్తగా చూసుకో. నా బ్యాగ్ నా దగ్గరే ఉంది గురువు గారు. ఇదేమిట్రా, ఇది నీ బ్యాగ్? ఆ పిల్ల బ్యాగ్ రా ఇది. అవునండి. అవును, ఆ పిల్ల ఏది? పిల్లాడేడి? ఏడి?
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఏయ్, అలాంటి పాటలు పాడుకో, నాకు నచ్చదు. సంథింగ్ 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 అందరిలోనూ ఉంది సంథింగ్. దొరికావే దొంగ, లోపలికి వెళ్ళు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను. చీమ ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్తుంది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబు నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకనే నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి సగం చెడ్డోడివి. ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పేద, ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడు, నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తాని నానే తాని నా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, సాసు వీరుడు సాగర కన్య బాగుంది. టైటిల్ చెప్తావేంట్రా? బయట లాగు. త్వరగా అర్హ. ఒంటి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఒళ్ళేమో తడుపుకుంటారు. భయం బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మొర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టని, మనుషుల కంటే అవే నయం. నయవే మరి. జలగలు మన రౌడీల నుంచి కాపాడుతాయి, రాత్రి తెల్లారులు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలు ఇస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేశాను గానీ ఇదే నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడు బాబు? నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరిపోతున్నాడు. ఉండి తెస్తా. ఆగు, నిన్నే. ఏయ్, ఫోటో చూడదు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడదు. నేనే గెలిచా. అబ్బో, ఏముందే మీ ఆడాల్లో? కన్ను కొడితే చాలు కింగ్ లాంటి మగాడు కూడా పడిపోతాడు. ఇంకా ఎంత దూరం? ఏ తాత, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు, 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి ఎట్టెళ్ళాలి? ఇటు బస్ స్టాండ్ అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేం బస్ లో రైల్లో వెళ్ళము, మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు? మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పదా. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు, రక్షించు బాబు. బాబు బాబు, నా ఇల్లు కాలిపోతుంది బాబు. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు, కాపాడు బాబు, కాపాడు. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపిక చేస్తున్నావు? తెలియట్లేదు.
చేస్తే తెలుస్తుంది. బాబు అయ్యో బాబు నా పిల్లల్ని కాపాడు. ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. పిల్లలు పిల్ల అమ్మో ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని ఎంకమ్మ. నీ పేరు ఎంకమ్మా? కాదు గంగమ్మ. అయ్యో నా పిల్లలు. దెబ్బ తగిలిందా? సత్య సత్య సత్యవతి నేను కావాలని చేయలేదు, నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చాలా అలిచేసు మళ్ళీ సారీ అనుకో. నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసినా ఒక్కడు కూడా నా మీద పడలేదు, కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి తప్పని మించలేదా? ఎందుకని? ఎందుకని నువ్వు దొంగ కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్ థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుసుకు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. ఒరిని పొమ్మనేది నువ్వే, వెళ్తే భయపడేది నువ్వే. సగం మంచోడివి, సగం చెడ్డోడివి నన్ను అంటావు గాని సగం క్రాక్, సగం తెలివైన దానివి నువ్వే. ఎక్కడికి వెళ్తున్నావు? చల్లారిపోద్ది. నీకు ఆకలిస్తుందని తెచ్చా. కోపం ఉంటే నా మీద చూపించు మేడం, ఆకలి మీద ఎందుకు? తిను తిను సచ్చా. సగం కాదు మొత్తం క్రాక్. మీ అక్కను చూసి ఒక కుర్రాడు ఇష్టపడ్డాడు,
కాకపోతే కట్నం అడిగాడు. మంచిది మంచిది. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సత్య, ఏంటి నీ ప్రాబ్లం? చూడు సత్య, సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు కానీ బాధని కొందరే పంచుకుంటారు. అవునులే, నీకు హెల్ప్ చేస్తాను నాకు నేనే ముందుకు వచ్చానుగా. లోకువ మీ డబ్బున్న వాళ్ళతో వచ్చే తలనొప్పే ఇది. మేము డబ్బున్న వాళ్ళం కాదు. ఇదేం ట్విస్ట్? ఇలాంటివి నా లైఫ్ లో చాలా ఉన్నాయి. బావగారు ఇలా రండి. ఏంటండి? బావు సార్ రండి. సచ్చా ఏంటమ్మా? అరే నా పెళ్లిలో మీ తాతగారు పచ్చి ఊడిపోయింది నడుస్తుంటే. అవునా అమ్మమ్మా? అమ్మా ఈ నెక్లెస్ అన్ని బాగానే ఉన్నాయిలేవే. గాజులు ఉన్నాయమ్మా? బాగున్నాయే. అయ్యో వచ్చి తగిలే చూపుల్లో వేడి కూడా వేడుకగా ఉంది. నువ్వెక్కడికి రా? నీకు సోడా పోయకుండా నేను ఎక్కడికి వెళ్తాను? నమస్కారం సార్. హోమ్ మినిస్టర్. నమస్కారం అండి. ఏందమ్మా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినావా? నీ కొడుకు పెళ్లి. ఈడి పెళ్ళా? పిడి కూతురు ఎవరా? ఇట్రావయ్యా. నీ రెండో కూతురు పేరేంటి? సత్యవతి అండి. సత్యవతి అంట. అయితే ఈ మండపంలోనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకున్నా. పెళ్లి కొడుకు తండ్రి కదా, నువ్వు రాకపోతే బాగోదని. అంతే కదా. ఇదిగో అయ్యోరా, పెళ్లి తర్వాత ముందు మన ఇస్తాను గాని ఏది దెబ్బలా కూర్చున్నావా? సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందండి ఇంట్లో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ఒక్క చెప్పుల జత కూడా అరక్కుండా కూతురికి బంగారం వంటి సంబంధం కుదిరిపోతా ఉంటే ఎగిరి 3 గంతులు చెప్పుకోకుండా ఏందయ్యా రచ్చ? ఇదిగా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చుళ్లే, అట్టాగే మా ఇద్దరికి మీ సంబంధం నచ్చుళ్లే. ఏందే బెత్తల చూపులా? నీకు కూడా నచ్చబడలే అంతే. నాన్న ఏమ్మా? వద్దు నాన్న, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇష్టపడాలమ్మా. అది కాదండి. ఏ నీ పెద్ద కూతురు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? పిఏ అమ్మా, నేను అక్షంత లేకుండా నీ కొడుకు పెళ్లి జరుగుతుందా? ఎలా జరుగుతుందమ్మా? ఓ ఇక్కడున్నావా? నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. పద. బాబు ఏంటండి బయటికి వెళ్తున్నావు? తప్ప పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. కానీ పెళ్లికి వస్తాను.
నమస్తే మాలిక్. చుప్పే సాలే. ఏయ్, లా. దిగు. దిగు. లాగే. ఏయ్, ఏయ్. ట్రైన్ ఆగుతుందని నాకు తెలుసు కానీ నీకు తెలీదు. భయపడలేదంటే? నీకు పెళ్ళంగా చచ్చే కంటే ఈ రైలు కింద పడి చావడమే మంచిది. ఏంటి స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి స్ట్రైక్ చేయిస్తావా? నన్ను కోర్టు మెట్లెక్కించి నా జీవితంతో ఆడుకుంటావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఈ ట్రైన్ నీకోసం మీరు బుక్ చేశా. ఈ ట్రైన్ లో ఉన్న బోగీలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. డోర్స్ అన్ని మూసున్నాయి. నువ్వు పారిపోతావు, నేనొచ్చి ముట్టుకుంటాను. చివరి బోగి దాకా పరిగెట్టు. ఏ బోగిలో దొరికావో అదే మన శోభనం బోగి. నువ్వు దొరకకపోతే వదిలేస్తా. మన పెళ్లి క్యాన్సిల్. లెట్స్ ప్లే ద గేమ్ నౌ. 10 9 8 7 6 5 4 3 2 1 go. నువ్వే గెలిచా. గుడ్. నీకు తెలుసా, పందెంలో ఓడిపోయిన కోడిని తింటారు, గెలిచిన కోడిని తింటారు. కానీ గెలిచిన కోడికి రుచెక్కువ. ఏంటి మాట తప్పుతున్నాను అనుకుంటున్నావా? నేను పొలిటీషియన్ కొడుకుని. మాట మీద ఎలా నిలబడతాను? సచ్చా, 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 సచ్చా. సచ్చా. ప్రాణాలతో బయటపడతాననుకోలేదు, కానీ తప్పించుకున్నాను. అంతర్వేదిలో ఉన్న మా నాయనమ్మ ఇంటికి వెళ్ళాను. నీకేం భయం లేదమ్మా, ఆ లక్ష్మీ నరసింహస్వామి అంతా చూసుకుంటాడు. అందుకే మీ నాన్న నిన్ను అంతర్వేది పంపించాడు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు ఈ అమ్మమ్మ దగ్గరికి. ఇక్కడ కొన్నాళ్ళు హాయిగా ఉండు. అమ్మా, నువ్వు వెళ్ళు. రేయ్! మరి కాకినాడలో ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరు లేరా? వాడి నుంచి తప్పించుకోవటానికి తెలిసిన వాళ్ళు ఉన్న ఊరు కంటే ఎవరూ తెలియని ఊరైతే బెటర్ అనుకున్నా. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు నన్ను వదలటం లేదు. ఇక్కడ కూడా వదలలేదు. ఏంటి? హే, ఏమైంది? నిన్నే. ఇటు వస్తున్నారు వాళ్ళే. పారిపోదాం పద. ఇటే వచ్చేస్తున్నారు. చంపేస్తారు. ఏమైంది నీకు? దెబ్బ కుఠా, దొంగల ముఠా.
వీళ్ళెవరా వస్తూనే ఉన్నారు, గోళీలు అయిపోయాయి, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. వాళ్ళు ఇక్కడ ఉంటారా, వెళ్ళి వెతకండి. ఏంటి ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్మ పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా. Any help? I can't help you because you are under arrest. Acha, acha, acha. ఏంటన్నా చూడు, ఇద్దరు కలిసే కదా అంతర్వేది వెళ్ళింది. నువ్వు ఒక్కడే ఊపుకుంటూ వచ్చావు. ఆడేడి బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్. తెల్లారేసరికి వచ్చేస్తా అన్నాడు. అన్ని అబద్ధాలే. ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు. కాదు బాబాయ్, వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే. ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి. అరే శేషగిరి, నాకు తెలుసు ఆడి ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు. ఎవడో ఒకడు ఆడి మక్కలు కొడతాడని తెలుసు. అప్పుడు ఏమైంది? ముందు ముందు ఇంకా ఎన్ని నాలో దొంగ చచ్చినోడా. ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? గోళీలతో కొట్టేశాడంట. అది కూడా నమ్మాలి నువ్వు. పీకెదలు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి బాగా ఒంగోలు తనులు తింటా ఉంటావా? అది కాదు దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే. మన కాడ బాగా డబ్బులు తినున్నాడు ఏసీపీ. వాడి పంపుండా వాడు ఈ పాటికి ఆ పిల్లని తీసుకుని వస్తా ఉంటాడు బే. ఓకే, పోలీసులు ఎక్కడ? చట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా? మనమా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే? జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా
ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా ఇది చాలదు. ఇలాగే ఏమండి, హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా అప్పచెప్దామని తీసుకొచ్చాను. నన్ను మోసం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చీట్ చేస్తావా? ఏయ్, మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట. తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పావు నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికే ఎంత గౌరవం ఉంటే కోటీశ్వరులు మానబావులు మీకెంత ఉండాలి? ఆ బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి, మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎలుపు చేసి నోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడి అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? అక్కడే నాకు కాలుతుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి, పెళ్లికి పిలవరా? చెప్పండి, పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. వెక్కి, నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకింత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బాబా. బావా నన్ను కొడుక నన్ను మోసం చేస్తావా? ఏంది గలవా? మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెళ్లి భోజనంతో జరుపెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పిన మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మద్దు సార్, నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తాడా? అవును సార్, ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి, ఎవ్వరిని కాల్చను. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్ కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని నీ పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య, నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తున్నా. ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? అన్నయ్య, ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య, అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య, ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడుతున్నాడు. అన్నయ్య, వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా. అందులో పారిపోతాడు, చూపిస్తాను చూడు.
బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మా ఆయిల్ పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగేసావా? బాబు వెర్రి వెంగళప్ప, మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. Dear friends, meet my brother Sri Krishna. Yeah! Wait. आज का शाम श्री कृष्णा के नाम. This evening belongs to him. Cheers, brother. Yeah, come on, have. Hey, have. హాయ్ That's the విక్కీ, spirit. హౌ ఆర్ యు? Hi, sweetheart. హాయ్. హే, కంగ్రాచులేషన్స్ యార్. తీసుకో నా చైన్. ఎందుకు? నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా? నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. Come on, take it. వద్దన్నయ్యా. ఏయ్ మా బావిస్తే వద్దంటావా? నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్, గెలుచుకో. ఏం విక్కీ? పందెం. పందెం అన్నయ్యా? ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకోకు. తీసుకో. ఇటు తిరుగు. టేక్ ద గ్లాస్. నెత్తి మీద పెట్టుకో. ఏంటి లూజర్, ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు. పందెం పోయింది, గొలుసు పోయింది. ఇదే నేను పందెం కాస్తుంటే నేనే గెలిచుండేవాడినేమో. ఏటట్లాడు తమ్ముడు? తను కాసుంటే పందెం గెలిచేవాడంట. అవునా? చెప్పు. నువ్వైతే ఏం పందెం కాసేవాడివి? వద్దన్నయ్య, నీ వల్ల కాదు. ఏం పందెం కాసేవాడివో చెప్పు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక. పర్వాలేదు, పందెం ఏంటో చెప్పు. ఓడిపోతావు అన్నయ్య, ఓడిపోతావు. స్టాప్ ద మ్యూజిక్. ఓడిపోతానంట. పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. సరే 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 సరే. నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి? చెప్పు, ఎవరితో చెప్పించుకోవాలి? ఈ అమ్మాయితోనా? వీళ్ళెవరితో కాదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయా? నీ ఇంట్లో దింపాను కదా, సత్య. ఆ సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హెత్తం తప్ప ఇలాంటి లవ్వులు గివులు చేత కదమ్మా. చేత కాదు. అలా కసక్కనేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు. ఒకళ్ళు విలను, ఒకళ్ళు హీరో. ఇప్పుడు నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు హీరో అవుతావా, విల్లన్ అవుతావా? వద్దు బావా, నా మాట. ఇంకా నీ పెళ్లికి 11 రోజులు టైం ఉంది. ఆ లోక సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే హీరో 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 హీరో. రే, మా బావని ఏం చేసేస్తున్నావురా? ఆట మొదలైందే. ఏంటే 10 రోజుల్లో పెళ్ళని చూస్తున్నా, లేకపోతే వాతలు పెట్టి చూడరా. దీనికి ఎంత పొగరో మాట వినటం లేదు. తప్పమ్మా,
సత్య అశోకవనంలో సీత కాదు, అంతఃపురంలో రాణి. ఏం తినాలంటే అది తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది, తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది. డోంట్ టచ్ ప్లీజ్. రేయ్, ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి నా సత్య కోసం చెయ్యాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు. ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు తెగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకి నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య, నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా, నీ కాన్సెప్ట్ అంటే నాకు అర్థం కావట్లేదే. సచ్చా ఇది నా కాన్సెప్ట్, పులి మీద స్వారీ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య, నాకొక్కసారి ఇలా చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే, నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. రే, రే, అంత చండాలంగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి ఇలా తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య, సత్య ఎవరొచ్చారో చూడు. మీ అమ్మా నాన్న, అదే అత్తయ్య మామయ్య వచ్చారు. సత్య, ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీయేగా? నీ కోసం, నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోళ్ళపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. ఆహా, మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను నిన్నే, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే. కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను.
నేను నీకోసమే పుట్టానని నీకోసమే పెరిగానని నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను సత్య. వాడిని పట్టించుకోకు. వాడి నీ బర్త్డే కేక్ కంపు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా. రేయ్ అక్కడికి వచ్చారంటే చంపేస్తాను నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను ఒకటే డిస్టర్బెన్స్. సత్య సత్య ఇంకెక్కడ సత్య? వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నావుగా, భయపడి వెళ్ళిపోయింది. నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి శాంతి శాంతి, బాగా అలసిపోయావు అన్నయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది? టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగారిని తినమను, మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికారుకి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగరే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా ఊదుడు స్లో అయిపోయిందే. పీడాయ ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు పబ్బు పోయిన దీన్ని లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ, ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే, పద. సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు. ఓహో, ఆ కులుకు చూడు. ఓహో, ఈ గుర్రం తిరిగిందిరో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా? ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్, నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేలే, గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. ఇప్పుడు చూడు నేల ఎత్తాను. నేను తీసుకొస్తాను. సత్య సత్య, ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చెయ్యొదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందుకి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య, నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య, మాట విను. ఇది చాలా రిస్క్. నమ్ము. వాడు పెద్ద రాక్షసుడు. నీకు వాడి గురించి తెలీదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం కాదురా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. చూడు బావా, అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు అన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. సత్య, అన్నయ్య బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, మేడం. చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య.
జాగ్రత్త మేడం, చూసుకోండి. ఏంటి అన్నయ్య కాలిచ్చింది. కాలిచ్చిందన్నయ్యా? ఓ అన్నయ్య ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట. అన్నయ్య నీ వరస్ చూస్తుంటే సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం కాదు, నువ్వే లవ్ లో పడిపోయినట్టున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందున్నా. వాళ్ళ పిల్ల చూసినా నీ కోసం బల్ల మొత్తం నగలు మనిపించి పెట్టిన మీ అత్తమ్మా. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. పడవు సత్య సత్య ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే అలా. అబ్బు అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యాకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయ్యా? రాజస్థాన్ ఐడియా ఇచ్చింది నువ్వు, నన్ను అడుగుతున్నావు ఏంటి? అయ్యే అయ్యే నమస్కారం, రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు, చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏంటయ్యా మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడినావువా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్, ఈడ అదరు. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాడిని, నీతో 7 అడుగులు నడిచేవాడిని. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్ను. ముందు మీద రెండిస్తా సరే. ఏమైంది? ఏమైంది? బొద్దింకా బొద్దింకా. తలుపు తీ, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే నువ్వు రెడీ అయిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది?
ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు నేను చూసుకున్నా కదా. ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది పైన పడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయమని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవరికి కనపడమే. You want to see my full figure? Come on, come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకిన పిజ్జా కొట్టేయింది. అది సత్య, ఇదెలా ఉంది? నో. యా, ఇదెలా ఉంది? నో. ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మోత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన ఎత్తుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్, లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం. మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట.
ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను, లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకల వెళ్ళిపోతాడని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడు ఏదో ముచ్చట పడ్డాడు. చలో చలో చలో, ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్, హా కాకర చలో. బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో హిమే, నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో, గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహం మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్, అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే, సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి, వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య, ఏంటి అన్నయ్య, నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సచ్చ కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్, వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో, ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. అందులో ఏముంది చూడు. అన్నయ్య, ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండో, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు, సింహాలు వస్తూ ఉంటాయి. నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. అన్నయ్య, పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏంది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పని ఉండడు పుడింది వాళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందయ్యా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. హలో సింగ్ సాబ్, నమస్తే సింగ్ సాబ్. సాబ్
हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब। हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब। क्या करो भी उनको बाहर लाना भाई साहब। कैसे ही तभी पेल में लाना साहब। उनका शादी है भाई साहब, प्लीज। ओके, थैंक यू। అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్లా బయట తీసుకొస్తావో చెప్పు. చెప్పు అయ్యా. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా టచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అస్సలు వీడు రాజేశ్వరి వాడని దేనికి, నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అదేదో దవ్వకొత్తామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేమి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేమి అనద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది. అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏం మందు పెట్టావే? చంపేస్తాను. తల్లి వరకు కూడా చూడటం. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి లేని గాడిదని కదనేనా? ఎక్కడేం తిరకాసుండదో అప్పటి నుంచి దాని అమ్మ బడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్, పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా. ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్ తిప్పండి. లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువు గారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా. మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? 3వ నెత్తని తెలిసి చూసి మరీ చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి. గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపై శాస్త్రాన్ని అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి? ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పద. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామట్టుంది. అదేంది ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు? అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. నువ్వు లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. కూర్చో. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కదా అయ్యోరు. ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిటా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవరా? 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి.
మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేపచెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏం లేదబ్బాయా, ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా? నీకు చెప్పకుండా ఏదో చేద్దామని కాదు. శ్రీ, ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్నయ్య, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడు ఎవడుంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య, ఏం సత్య? నేను మాట్లాడతాను. సత్య, ఏంటి ఏంటి వాళ్ళకి ఉత్తుత్తు పెళ్ళని చెప్పావు, నాకన్నా నిజం చెప్తావా? సత్య, మంద నిజమైన పెళ్ళే. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నావు? నాకు భయంగా ఉంది శ్రీ. భయమా? పెళ్లికి 7 అడుగుల దూరంలోకి వచ్చేసాం. కాదు శ్రీ, నీకు అర్థం కావట్లేదు. ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్నుంటాయి. ఓ, బాజా భజంత్రులు లేవనా? ఆ పెద్ద పెళ్లి పందిరి లేదనా? అది కాదు. ఇంకా అమ్మా నాన్న వస్తారు. నిజంగా? అబద్ధపు పుట్టినరోజుకి తీసుకొచ్చాను, నిజం పెళ్లికి తీసుకురానా? సత్య, ముహూర్తానికి టైం అవుతోంది. బాసికం కట్టుకుందివి గాని కిందకి రామ్మా. రా. ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయాడులే. పెళ్లి కూతురు నువ్వేలే. కూసోబోయే. శ్రీకృష్ణ ఎక్కడ? శ్రీకృష్ణ ఈడాడుండా? యాడో వైకుంఠంలో ఉండా. ఓ ఏసీపీ రావయ్యా. అబ్బో, కన్యాదానం చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చావే. ఇంకేముంది అయితే పెళ్లి? ఏందయ్యా మొహాలు చూసుకుంటా ఉండారా? పీటల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది. కూర్చోబెట్టండి. నన్ను కాదు, నా శవాన్ని కూర్చోబెట్టండి. ఆడిన నాటకాలు చాలు. నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మా నాన్న రావాలన్నావు చూడు, అదే నన్ను బతికించింది. కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మా నాన్న ఒక్కలికే కాదు, ఆ నా కొడుకు వాడి బాబుకు కూడా ఫోన్ చేశాడు. నాన్న, చిన్నప్పుడు అమ్మాయిలు వెనక పడతావా అని అడిగావు. బాగుంటే పడతానన్నాను. నిజంగానే పడ్డాను. పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా. పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు. దొరికిపోయారు. నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రేయ్! ఏయ్! ఆగు! అడితో ఏం పని నీకు? ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను. నేను చావను, నా ప్రేమ చావదు. దా. నీ పొగరు తగ్గలేదురా? ఇంకా నీ పొగరు తగ్గలేదురా? చంపేస్తాను. విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు, వాడిని చంపేస్తాడు. ఎందుకంత తెగింపు? ఏడవద్దు. నీకు పెళ్ళయ్యేది నాతోనే, ఈ ఎదవతో కాదు. నువ్వు నన్ను చంపలేవురా. సత్యని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా.
తెలిస్తే గుండాగి చస్తావు. అబ్బా ఎంత నాటకాలు ఆడుతున్నావు. హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి చెప్పేస్తాను ఎవరి కోసం వచ్చావు చెప్పురా. అని చంపలేనా? I said drop it! I said drop it! హలో, నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా, ఆ నిజం ఇదే. అబే సార్, వావ్ వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. అరెస్ట్ హిమ్. yes sir. ఏసీపీ నన్నే అరెస్ట్ చేస్తావు? చేస్తాన్రా, అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయలా. రూపాయ కాయిన్ కి బొమ్మ పొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు, వెనక రౌడీలు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు. అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు. నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. గుచ్చా అచ్చోడు. గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు. నువ్వు కోర్టు మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. నేనా కోర్టు మెట్ల? ఎంట్రా పొగరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్తమన్నాడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. SMS ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఇప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా. ఇక్కడ బావగారికి ఎర్రలైట్ అడిపోయింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్. సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ SMS పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి, కేసు రీఓపెన్ చేయండి. నా మొహం చూస్తున్నావేంటి? నీ బాగోతం చూడు.
మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో నీకు గుర్తుండదు చూడు. ఏంటన్నయ్య అమ్మనలా తప్పు కదా. నాకు గాని తిక్కరేగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తా. అన్నయ్య కేసు అవుతుందన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జో జో ఆ జో జో జ్యోతి జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏ పీకలేకపోయారు. డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కీని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావేంటి? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉన్నారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు గాని నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. నీ అంత ఎదవలో ఎవడు తయారవకూడదని మా థియేటర్ లో స్లైడ్ వేస్తా. సార్ మీ కెమెరా పెన్ సార్ నా దగ్గరే పెట్టుకుంటాను. ఎదవలు ఎక్కువైపోయారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి సార్ అర్జెంట్ గా ఒక మోటార్ బైక్ కావాలి సార్. ఎందుకు? అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ. జంజామ్ అంటే? జామ్ అంటే అది ఎలా చెప్పండి సార్. ఓ సిగ్గా, ఓ హగ్గా, అంత బిగ్గా. బైకి కావాలి.